పెద్దవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. మీ పేరేంటి? రంగులు. మీ పేరు? చెంగులు. మీ పేరు తెలుసు. మీ పేరేమిటి? రంగులు చెంగులు. ఆగండి. మీ పేరు? నా పేరు ఎంగిలు. అదేమిటి? చిన్నప్పటి నుంచి అందరూ తిని మిగిలిపోయింది తినేవాడి మాట, అందుకే ఎంగిలని పెట్టారు. మీరేమైనా తిని పడేస్తున్నారా? వాడే తింటున్నాడు. మీకు రంగులని పేరు ఎందుకు పెట్టారు? చిన్నప్పటి నుంచి మేము రంగులు అమ్ముకుంటూ బతికాం, అందుకనే నా పేరు రంగులు అని పెట్టారు. మీకు చెంగులని ఎందుకు పెట్టారు? మాకు చీరల వ్యాపారం ఉంది, అందుకే నాకు చెంగు అని పెట్టారు. మీది ఏ వ్యాపారం? మాది వదిలేండి, మా వ్యాపారాలు వద్దు. ఇంతకీ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫోన్ కనిపెట్టారు. గ్రహం బెల్ కదా కనిపెట్టింది. గ్రాహం బెల్ ఫోన్ చేయడానికి కనిపెట్టాడు, మరి ఆ పక్కన ఎత్తాలి కదా, ఆ ఎత్తే ఫోను మా నాన్నగారు కనిపెట్టారు. మీ నాన్నగారు? మా నాన్నగారు బల్బు కనిపెట్టారు. అది ఎడిసన్ కదా కనిపెట్టింది. బల్బు వేయాలంటే చుచ్చు ఉండాలి కదా, ఆ చుచ్చు మా నాన్నగారు కనిపెట్టారు. ఏంటది? ఏం కనిపెట్టా? చుచ్చు. అది స్విచ్ కదా. అంటే వాళ్ళ ఆవిడని చూస్తే ఆయనకి చుచ్చు. మీ నాన్నగారు ఏం కనిపెట్టారు? మా నాన్నగారు ఏరోప్లేన్ కనిపెట్టారు. అది రైట్ బ్రదర్స్ కదా. అంటే వాళ్ళు వెళ్ళడం కనిపెట్టారు, రావడం వాళ్ళకి రాలా. మా నాన్న వెళ్ళి అది కనిపెట్టాడు, రావడం. టేక్ ఆఫ్ ఒకరు ల్యాండింగ్ కూడా కనిపెట్టారు. ల్యాండింగ్. మన కాలేజీలో అమ్మాయిలు ఎవరు లేరా? ఎంతకి మీరు ఏ స్కూల్? నేను స్కూల్ కాదు, కాలేజ్. కాలేజ్ లో ఆయాలు ఎంత బాగుంటారా? మీ పేరు? పకోడీ. మీ పేరు? చెక్కోడి. రెండు తినే పేర్లే పెట్టుకున్నారు. తినేస్తా తినేస్తా. మిత్రమా చెప్పు. ఆ పకోడీ నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నాకు కూడా ఆ పకోడీ నచ్చింది. అవునా? నేను ఆ పకోడీని ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించట్లేదు. నీకెలా తెలుసు? నువ్వు నలిపేస్తున్నావు మమ్మల్ని. దాని ప్రేమ అనరు. ఒక్కసారి పక్క జరగండి. ఏమో నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? అది అడ్డం కాదు, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏదో కొత్తగా ట్రై చేశా, రావట్లే రావట్లే. ఏమోయ్ ఇలా రండి. మీరు కాలేజీకి కొత్తగా వచ్చారా? అవును. నేను మీ ముగ్గురిని ర్యాగింగ్ చేయాలనుకుంటున్నాను. మీరు ముగ్గురు వంగండి. ర్యాగింగ్ అన్నారు? దీన్నే ర్యాగింగ్ అంటారు. మిత్రమా, ఇలా రా నువ్వు. అదేంటి ఇలా రమ్మన్నారు కదా. నువ్వు గంటలో నా బొమ్మ గీయాలి. ఒక్క నిమిషం సార్. ఏం చేస్తున్నావు? గంటలో మీ బొమ్మ వేస్తున్నా. చూడండి బాగొచ్చిందా? గంటలాగే ఉంది. అరగంటలో ఏమంటారా? ఎలాగా? నువ్వు ఒక ముద్దు పెట్టు. అమ్మాయి లేదు కదా సార్. అమ్మాయి ఉందని ఊహించుకొని ముద్దు పెట్టు. నేను ముద్దుతో ఆగను సార్. అమ్మాయి లేదు కదరా? లేకపోతే నేను ముద్దుతో ఆగను సార్. ఏ బుడ్డదాం, ఏం జరుగుతుందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? కూర్చోండి ఇక్కడ. సార్ ఆ అబ్బాయి తిరుగుతున్నాడు, కాలేజీకి రాకుండా తిరుగుతున్నాడు సార్. సార్ సాక్షాత్ చార్లీ చాంబర్ చోట్ల ఉంది సార్. అయినా సరే కూర్చో. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? హాఫ్ లో నుంచి క్వార్టర్ తీస్తే ఎంత? క్వార్టర్ నుంచి 90 తీస్తే ఎంత? రాదా? చేయవద్దు. మందులోకి సార్ ఏ స్టఫ్ అయితే బాగుంటుంది? చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఇవేం కావరా? బాయిల్డ్ పల్లి తినాలి. మీరు తినేవి చెప్తారేంటి సార్? సార్ అక్కడ కూర్చుంటా సార్.
ఒకటి ఒకటి కలిపితే ఎంత? నేను కలపండి సార్. నాకు కలపంటారు సార్. ఎగ్జామ్ రైటరా? ఏం రాశారో నువ్వు? ఇవాళ శుక్రవారం జబర్దస్త్ వస్తుంది, ఇవాళ నేను ఏం రాయలేను. ఏంట్రది? నాకు పకోడీ చెకోడి ఇద్దరు నచ్చారు, మీరే నన్ను వెళ్ళాలని కలపాలా? ఏం సెట్ చేయాలన్నారా నీకు? సార్ అయిపోయింది సార్. నేను పాస్. ఏంట్రా నువ్వు పాసా? రాత్రికి క్వార్టర్ పల్లీలు సార్. ఓకే ఓకే. మీ క్లాసు అయిపోయింది సార్. నేను పాస్ అయిపోయాను సార్. అంటే నాకు జాబ్ వచ్చేసింది సార్. మీ క్లాస్ అయిపోయింది వెళ్ళిపోండి, నా క్లాస్ అయిపోయింది నేనే కూడా వెళ్ళిపోతున్నా. ఈ పకోడీ నాది. ఆ పకోడీ నాది. పకోడీని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారా? ఆ పకోడీ నాదని చెప్పాను కదా. నాదని చెప్పా కదరా. పకోడీ అయినా చెకోడీ అయినా ఏ కోడి అన్నా సరే. అమ్మాయి నాదిరా. అమ్మాయి నాదిరా. एक बार एक्स्ट्रा जबरदस्त। దమ్మేస్తావా? రావట్లేదేంటి? ఇప్పుడు వస్తుంది. చిన్నప్పుడే స్కూల్కి వెళ్ళి చదువుకుంటే ఇప్పుడు కష్టాలు వచ్చేవి కదా, పేపర్ చదవడం రాదు మనకి. రీటి నేను చదువుతా. హైవే మీద కారు వెళ్తుంటే లారీ వేగంతో వచ్చి కారుని గొద్దకొండ వెళ్ళిపోయింది. లారీ వేగంగా వెళ్ళి కారుని ఇదేంట్రా మధ్యలో బ్లాంక్ పెట్టి దమ్మంటే ఏం జరిగింది చెప్పమన్నాడు. మార్చా. అమ్మో, ఇంటి ఓనర్ ఫోన్ చేస్తున్నాడు. లోపలికి దాగున్నా. దాకు ఇంట్లో లేవని చెప్దాం. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు. అదేంటి మీరు ఉన్నారుగా? బయటకు వచ్చాం కదా. ఇప్పుడు ఎవరు లేరు. నాకు రెంట్ ఇవ్వాలి కదా, నా రెంట్ నాకు ఇవ్వండి. సార్ మీకు ఆల్రెడీ గూగుల్ పే చేశాను సార్. గూగుల్ పే చేశారా? నాకు గూగుల్ పే లేదు. నాకు లేదు సార్. మరి ఎలా పంపించావు? గూగుల్ పేలోనే. ఏ మనుషులయ్యా మీరు? టయానికి డబ్బులు ఎవరు? పక్కన ఒకడు ఉంటాడు, టయానికి రెంట్ ఇస్తాడు. అలా ఉండాలి, వాళ్ళని చూసి నేర్చుకోండి. ఈ యదవ ఉన్నారు యదవులు. నాకు నిన్ను తిట్టినా ఓకే, నన్ను తిట్టినా ఓకే. ఇంకోటితో పోల్చి మళ్ళీ తిట్టాడు కదా, నాకు అది కంపారిజన్ నచ్చదురా. అయితే నువ్వు ఎదవ్వాలి, లేకపోతే నేను ఎదవ్వాలి. ఇంకోడు మంచోడైతే అని ముంచాడు. పదాన్ని చెడగొట్టేద్దాం. లోపల నువ్వా? తీయచ్చు కదా, వచ్చి కొడతావేంటి? నాకు దరువు అంటే ఇష్టం సార్. నీ పేరేంటి? నా పేరు శ్రీ వత్సల శ్రీ వబ్రవ శ్రీ శ్రీ వక్రతుండ మహాకాయ సూర్యకోటి నిర్విఘ్నం ఎంత పెద్ద పేరు పెట్టారంటే? అంటే మా అమ్మగారు నా నాన్నగారు నన్ను ఎవరు పాడు చేద్దని పెట్టారు సార్. పాడు చేయడం అంటే? అంటే పాడు చేయాలని నన్ను ఫస్ట్ పిలవాలి కదా సార్. ఇంత పెద్ద పేరు పెడితే ఆవిడ పెళ్ళ కదా సార్. ఏం చదువుకున్నారా? ఏటెక్ సార్. బీటెక్ కదరా? లేదు సార్, ఏటెక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీటెక్ పెట్టారు సార్. తర్వాత సీటెక్ వస్తుందంటే సార్. చిన్న క్లారిటీ. ఆడిర్రు పప్ప, మనోరు పప్ప. ఏంటి సార్ మీ పేర్లు ఇక్కడికి వినిపిస్తున్నాయి సార్? నాకు నీకు స్పోర్ట్స్ వచ్చా? క్రికెట్ ఆడతాను సార్. అంత బాగా ఆడతావా? అయిపో బ్యాటింగ్ నేను చేస్తాను సార్, బౌలింగ్ నేను చేస్తాను సార్. మామూలు చేయండి సార్. అలాగా చేస్తారా? దీంతో బ్యాట్ పట్టుకుంటా సార్, దీంతో బాల్ పట్టుకుంటా సార్, కింద తుప్పుకొని కొట్టి తుప్పుకొని పట్టుకుంటా సార్. మీ నాన్నగారు ఏం చేస్తారు సార్? అడవిలో సింహం ఉంటది కదా, వాటికి జూలు ఉంటది కదా, మామూలుగా మా వస్తాయి హెయిర్ కటింగ్, స్ట్రైట్నింగ్ అన్ని చేసి పంపిస్తాం. మా నాన్న పులికి పెయింటింగ్ వేస్తుంటాడు. పెయింటింగ్ వేస్తుంటాడు. అదే సార్. ఇప్పుడు ఎల్లో కలర్ మచ్చ, నల్ల మచ్చ ఉంటాయి కదా, ఎండ షేడ్ అయిపోతే మళ్ళీ డార్క్ చేస్తారు మా వాళ్ళు.
మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నగారు సార్ ప్రపంచంలో అన్ని పాములకి మాటలు నేర్పిస్తా ఉంటారు సార్. పాము మాట్లాడదు కదా. ఇప్పుడు వెళ్ళి సార్ పాము దగ్గరికి వెళ్ళి యుఎస్ఏ ఎక్స్ ప్రెసిడెంట్ ఎవడంటే ఏమంటారు సార్? బుష్ బుష్. నిజమే కదా సార్? ఏరా మందేస్తావా? వేస్తాను సార్. ఎప్పుడు వేస్తావు? అంటే ఇత్తనాలు వేసినప్పుడు ఒకసారి వేస్తాను సార్, మొలక ఎత్తినప్పుడు ఒకసారి వేస్తాను సార్, కోత కోసే ముందు ఒకసారి వేస్తాను సార్. ఆ మందు కాదు, లిక్కర్ వేస్తావా? అమ్మో లిక్కర్ వేస్తే పంట చచ్చిపోద్ది సార్. మాతో పాటు కూర్చొని దమ్మేద్దాం సీడ్ కాదు. అమ్మో నాకు అలవాట్లేదు సార్. అరే పట్టించుకోకూడదురా, యూత్ అంతా తెలగ తాగి పాడైపోలేదు సార్. ఇన్ని అలవాట్లు పెట్టుకుంటే ఇంట్లో తిడతారు కదా సార్. మా ఇంట్లో తిట్టారా? మా నాన్న ముందు కలుస్తావు, కాలు మీద బాబు నాన్నగారు ముందు కలుస్తారా? ఒకసారి వెనక కూడా కలుస్తుంటారా? అయ్య బాబాయ్ చెప్పనా, మా నాన్న బాగా క్లోజ్. నేను మందు పోస్తుంటే మా నాన్న వాటర్ పోస్తున్నాడు, అంతెందుకు మా నాన్న కలిపి ఇద్దరం ఫోన్ చేస్తాం. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందరా? నాకు అమ్మో గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు పెద్ద బోతండి. అలా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఏంటరా? పాపమండి అది. నాకు చూడు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్. తక్కువ చెప్పారు మీరు. స్కిట్ కాబట్టి చెప్పాలి కానీ 10 మంది ఉంటారు, ఎవరికి తెలియదు ఇంకోళ్ళు ఉన్నట్టు. అందరికి ఒకటే మెసేజ్ ఫార్వర్డ్ చేస్తా ఉంటా, అందరం బయటికి వెళ్తాం. మీరు నిజంగానే మెజిషియన్ మీరు. నీకు ఎక్కువ టైం లేదు, గంటలో ఫ్రెష్ చేస్తావు, నువ్వు ముందు వేస్తున్నావు, సీడ్ కలుస్తున్నావు. గెట్ రెడీ. లేదండి రెడీ రావే. రామప్రసాద్ ఇప్పుడు వచ్చాను నువ్వు నుంచి. ఇప్పుడు వచ్చా, ఏం చేస్తున్నావు? నేను లోపల ఇప్పుడే చదువుకున్నా. ఇప్పుడు ఎగ్జామ్స్? ఇల్లుండున్నాను నాన్న. చదువుకో. నాకు కూర్చున్నా నువ్వు. నమస్తే అంకుల్. మా నాన్నగారు రా. నమస్కారం. బాగున్నారా? బాగున్నా బాబు. నిజంగా దేవుడు అండి మీ నాన్నగారు ఉండాలండి అందరికి. ఎందుకు? ఎందుకంటే కొడుకుతో పాటు మందు తాగడం అంటే మామూలు విషయమే అండి. కొడుకుతో పాటు మందు తాగడం ఏంట్రా? సిగరెట్ పెట్టుకుంటే వెలిగించడం మామూలు విషయం. ఏం ఆడుతున్నాడు? ఇది అంతేందుకు సిగరెట్ కూడా హ్యాపీగా తాగుతూ ఉంటారు. మీరు ఇంత ఇచ్చారు కాబట్టి ఫ్రీడమ్. సిగరెట్ తాగుతున్నారా నువ్వు? నువ్వు ఇంత చెడిపోతావు అనుకోలేరా? నేను చెడిపోతా అనుకోలేదు. నేను మంది తీసుకొస్తాను, ఎక్కడ ఉండండి. సుధీర్ బేబీ, సుధీర్ ఎవరి కోసం వచ్చారు? సుధీర్ కోసం వచ్చానండి. అసలు నిజంగా మీరు దేవత అండి. అసలు నన్ను ఎందుకు అలా అనిపించిందండి? అంటే ఒక 9 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా మీరు ఒప్పుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏమండి మీరు ఎన్ని చెప్పినా సరే నేను నమ్మనండి. మీరు నమ్మరు కదా? నమ్మనండి. దాగుడు మొత్తం ఆట వచ్చా? వచ్చు. ఇక్కడ ఉండండి. సుధీర్ గారు ఏం గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఎవరెవరు లైన్ లో ఉన్నారు? మనకి అమ్మాయిలు అంటే మినిమం 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండాలండి. మనకి పేర్లు చెప్తారండి. సరళ ఉంది, విజయ ఉంది. ఈవిడ పేరేంటో? నిజం చెప్పు, నాకు ప్రేమించే ముందు ఎవ్వరు లేరు, నువ్వే అది చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? ముద్ర నష్టపోవడం నిన్ను ఇలా కాదురా. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళు, నేను సాయంత్రం వచ్చి కలిసి మాట్లాడతాను నీతో. నువ్వు వెళ్ళి చెప్తా. నేను నమ్మను. లోపల ఏమన్నా చెప్పు ఫస్ట్. సరే నువ్వు లోపల ఉండు, నేను వస్తాను కొంచెం బాగి మాట్లాడుకుందావు. వెళ్ళు. కానీ ఇంత ఎమోషనల్ కూడా లోపలికి పంపించారు. గ్రేట్ మీరు. రాంప్రసాద్ ఏంట్రా? చూడరా, నా గర్ల్ ఫ్రెండ్ కి మొత్తం చెప్పేసింది. అసలు ఎందుకు గొడవలు పెడుతున్నావు మాకు అసలు? సార్ ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు మీరు ఏంటి సార్ ఇలా చేస్తున్నారు? అసలు పోలీసులు ఫోన్ చేస్తారు ఏమన్నా? ఫోన్ చేయరా? ఫోన్ చేయి. ఫోన్ లేదండి. ఏ ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఎగిరి వెళ్ళిపోయింది అడుగు. వెళ్ళండి, పని చూసుకోండి. ఏంట్రా మందేస్తున్నావు? మందేస్తున్నావు అంటే ఏంట్రా? నువ్వు మంద అలవాటుందా? అన్ని అలవాట్లు ఉన్నాయి. అన్ని అలవాట్లు ఉంచుకొని ఎందుకు ఇంత చేసావు మరి? ఇప్పుడు యాక్చువల్ గా గర్ల్ ఫ్రెండ్స్ వస్తున్నారు పార్టీలు చేసుకోవడానికి, ఆ పోర్షన్ సరిపోగా మీరు దిగారు కదా, మిమ్మల్ని ఖాళీ చేపిద్దామని పొలలెట్టి. ఇప్పుడు ఏంటి మందేస్తారా? ఏదో బ్యాచ్ కలిసి మనోడు కోసం మందేస్తున్నారు. రండి సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంట్రా ఈ మధ్య కనిపించట్లేదు? ఇవేంట్రా 4 దరిద్రుని. మీ
ఇద్దరు కనిపించట్లేదు ఏంటి అనేసి. అదే పెళ్లి చూపులకి వెళ్ళాం. నువ్వేరా ఆడు కూడా నాతో పాటు తీసుకెళ్ళా. ఏంటి నాకు ఓకే అన్న, వాళ్ళు క్యాన్సిల్ అన్నారు. ఏంటి పెళ్లి చూపులు చూడ వెళ్ళాం లోపలికి. బాబు ఏం మొహాడు కొడకండి, ఏం కావాలని అడగండి అన్నారు. అడిగాడు. ఏంట్రా మీ ఇంట్లో గొడవ ఏంటి రోజు? మా ఇంట్లో కాదురా, మా నాన్న రోజు తాగి పక్కింట్లో గొడవ ఆడుతున్నాడు. అదేంట్రా మంది ఎక్కువ మా ఇల్లు పక్కింట్లో గొడవ ఆడుతున్నాడు. ఓ పని చేయండి, మీరు పక్కింట్లోకి వచ్చి అడగకి వాళ్ళ అడుగు పంపించేసి. అది కూడా చేసాం. ఏం చేసాడు మరి? అయినా పక్కింట్లో గొడవ తెచ్చుకున్నాడు. ఇప్పుడు మీ నాన్నకు 100 అలవాటు అవ్వలేదురా, పక్కిలు బాగా అలవాటు అయింది. మన ఏంటి వీధిలో కొట్టారట నైట్ మా మరదలు అనుకొని వేరే అమ్మాయిని పట్టుకున్నారా బాబు. మరదలు ఎక్కడ ఉంది? నాకు అసలు మరదలు లేదుగా. మందేస్తారా? రండి పొలంకి వెళ్తారండి. దేనికి? పొలం మందేస్తున్నాను, వస్తారా? మందు అవసరం లేదురా, మందులని కిక్కిచ్చే మ్యాటర్ చెప్తా. మన ఊరు జమీందార్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి ఫారెన్ లో చదువుకుంది కదరా. ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఊర్లోని జనాలందరికి మంచి చేస్తుంది. జనాలకి ఏం కావాలంటే అది ఇస్తున్నదంట. అంటే దాన ధర్మాలు చేస్తుంది పేదవాళ్ళకి. అది మనం ఎప్పుడు చిన్నప్పుడు చూసే అమ్మాయిని ఇప్పుడు తెలిసి పెద్ద అయితే బాగుంటది. మనం కూడా వెళ్ళి అమ్మాయిని చూసేట్లు ఉంటది. మనం ఏదో పేదవాళ్ళు యాడ్ చేసి మనకి ఏదో అవసరం మా రాత్రికి మనకి వస్తుంది. ఆవిడ ఎలా ఉందో చూద్దాం పదండి. మా కూతురు చాలా పెద్ద చదువు చదువుకుంది. ఇంత చదువుకున్నా కూడా నువ్వు మళ్ళీ అమెరికా పోతా ఆస్ట్రేలియా పోతా అనకుండా మన ఊరికే వచ్చావు చూడమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ నాన్న. నా చదువు పూర్తయింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ ప్రజలందరికీ సేవ చేస్తూ ఉంటాను. మన రక్తంలోనే ఉందమ్మా అదంతా. మా తాత అడవికి వెళ్ళి ఇంకా రాలేదు తెలుసా? అయ్యో ఎందుకు నాన్న? చనిపోయి ఉంటాడు. మా నాన్న ఇంకా గొప్పాడు, అడవికి పోయి తిరిగి వచ్చేసాడు. దీనిలో ట్విస్ట్ ఏముంది? 4 మోసుకొచ్చారు. మా నాన్న ఇంకా చాలా గొప్పడు తెలుసా? ఎందుకు? మా నాన్న అలా నడుచుకుంటూ వెళ్తుంటే అందరు లేచి నిలబడతారు తెలుసా? ఎక్కడికో? చెరువుగట్టు మీద. చెరువుగట్టు మీద ఏదైతే అయ్యింది కానీ నువ్వు మాత్రము మన వంశానికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. నా పేరే పేరు చెడ్డ నరసింహరావు. నీ పేరు? చెడ్డ హరిప్రియ. మన ఇంటి పేరే చెడ్డ ఉంది, మనకి చెడ్డ పేరు రాకుండా ఎలా ఉంటది? పనుడా ఒకటి ఒక్కడు మునగాడు ఊరే మెచ్చిన పనివాడు. అమ్మగారు కూరగాయలు మీరు వస్తారండి? నా కూతురు ఎందుకురా? అంటే ఊర్లో వాళ్ళందరూ మీ అమ్మాయి కత్తి కత్తి అంటున్నారండి. కూరగాయలు కొట్టాను పనికొద్దని. నేను పూడ్చిపెట్టాలదా? నన్ను పూడ్చడం ఎందుకండి? నిన్ను స్కిట్ లో పెట్టడం బొక్క బొక్క అంటున్నారా? అమ్మగారు అందరికి దానాలు చేస్తున్నారు. నిజమైన ఎవరికి అవసరమో వాళ్ళకి దానం ఇవ్వు. ఓకే అయ్యగారు. అలాగే. అయ్యా దానం చేయండి అయ్యా. ఏం దానం చేయాలరా? మీకు అవయవాలు అన్ని బాగానే ఉన్నాయి కదా, ఏం దానం చేయమంటావు? అవునా, ఒక్క నిమిషం అయ్యా. దీనికి నిజంగా చాలా అవసరం ఉంటుంది. ఈయనకి ఏం కావాలి కొనుక్కో. ఒక్క నిమిషం. ఈ ముగ్గురికి అవసరం ఉన్నట్టుంది, ఏం కావాలో కనుక్కో. ఇన్ని గాయాలు తగిలినాయి, ఇంతకీ ఏమైంది? మేము బండి మీద వస్తుండగా స్పీడ్ బ్రేకర్ అనుకోని స్పీడ్ బ్రేకర్ ఎక్కించేసామండి. ఓ అలా పడిపోయారా? బండికి స్టాండ్ వేస్తూ పడిపోయామండి. స్టాండ్ వేస్తే ఎలా పడిపోయారు? అంటే లెఫ్ట్ సైడ్ అయిపోయి రైట్ సైడ్ వేసాను స్టాండ్. ఇది బండికి స్టాండ్ లేదా? మరి అంటప్పుడు స్టాండ్ వేసుకోవచ్చుగా. అసలు స్టాండ్ ఏంటంటే బండి ఉండాలి కదండి. బండి లేకుండా ఎడదాకా ఎలా వచ్చారా? అదే బండి మీద వచ్చామండి. మీ డీటెయిల్స్ చెప్పండి, దాన్ని బట్టి మా అయ్యగారు దానం చేస్తాను. ఇంతకు మీ పేరేం పేరు? స్లోగా. ఏంటి స్లోగా? నీ పేరేం పేరు? ఫాస్ట్ గా. సరే నీ పేరేం పేరు? అబ్బా అబ్బా. ఏంది అబ్బా చెప్పేస్తాం మరి. ఇంతకు మీరేం చేస్తుంటారు? ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది కదండి, ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా, అవును. అది మనం స్విచ్ ఆఫ్ చేస్తామండి. సరే ఇంతకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది, 100% అయిపోయింది, ఆగిపోద్ది కదండి. అవును. అక్కడ ఆపేది మనం, లేకపోతే 120, 130 వెళ్ళిపోతా ఉంటుంది సార్. ఎందుకు నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు 100% అవగానే ఫోన్ స్విచ్ అనేది కదండి, అది లోపల మనమే నొక్కుతామండి. ఇంతకు మీ నాన్న ఏం చేస్తుంటాడు? మా నాన్నగారండి ఇప్పుడు సుడిగుండలు వస్తా ఉంటాయి కానీ మా నాన్న పైకి వెళ్ళి పుల్లట్ ఇలా తిప్పుతాడండి. సరే మీ నాన్న ఏం చేస్తుంటాడు? ఇప్పుడు మనకి అమావాస్యకి చంద్రుడు కనపడదు కదండి, మా నాన్న చంద్రుడి మీద దుప్పటేస్తారండి. వెళ్ళి మీ నాన్న దుప్పటేసి అలాగా కనపడకుండా చేస్తామండి. అది స్లోగా అలా తింటే 15 రోజులకి మళ్ళీ మనకి పౌర్ణమి వస్తుందండి. ఓ అక్కడ నుంచి వచ్చింది అయ్యా ఉంచేశారు. ఎందుకు మీ
నాన్న ఏం చేస్తుంటాడు? తుఫాన్ తీరం దాటింది అంటారు కదండి, మా నాన్న చేపట్టి దాటిస్తుంటాడండి. ఇగో మాయ గారు మీకు దానం చేస్తారు, 30-40 వేలు వస్తాయి. మరి నాకు 3,000 ఇస్తే సెట్ చేస్తా. కమిషన్ గూగుల్ పే చేయండి. ఎంత అండి పంపించాలి? 3,000. చూడండి వచ్చిందా? రాలేదే. అయ్యో సిగ్నల్ ఎత్తిపక్కరండి. వచ్చిందా? రాలేదు. ఒకసారి చూడండి, మళ్ళీ చేయండి. రాలేదు. ఓ పని చేయండి, మీరు నాకు 5,000 పంపించండి ఒకసారి. 5,000? ఇదిగో 5,000 పంపించా చూడు. వచ్చిందండి. వచ్చిందా? చూడండి, మీ 3,000 పంపించి వచ్చిందా? వచ్చింది. సూపర్. అమ్మా లాభం. 2,000. నీ మొబైల్ నంబర్ చెప్పు. 931278. అదేంటి మొత్తం 12 నంబర్లు వచ్చినాయి? మనం డబ్బులు ఎక్కించుకోనుకున్నానండి, 2 నెంబర్లు ఎక్స్ట్రా ఇచ్చాడు. సరే నీ ఫోన్ నెంబర్ చెప్పు. 12345678. అదే మొత్తం 8 నంబర్లు వచ్చినాయి. డబ్బులు లేవు సార్, కొంత తక్కువ ఇచ్చా. నా 2 నెంబర్లు అడిగి ఇచ్చారు. నీ నెంబర్ చెప్పు. సార్ 984 సార్. 3 నెంబర్లు చెప్పా. మన నెంబర్ ఆఫర్లో తీసుకున్నాం సార్. 70% పోయి 30% మిగిలింది సార్. అయ్యగారు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళకి బాలేదండి. నాన్న వాళ్ళకి 5 ఎకరాలు రాసి ఇచ్చేద్దాం నాన్న. 5 ఎకరాలు అట్రా శెట్టి భద్ర. నువ్వు దానం చేద్దు కానీ అరే లేరా, నాకెందుకో వాళ్ళ అవయవాలు బాగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకు. సరే అయ్యగారు చెక్ చేద్దాం సరే. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? కాలుకి దెబ్బలు తడడం వల్ల మా ముగ్గురికి స్పర్శ తెలియట్లేదండి. అరే పనోడా, ఎంతకైనా టెస్ట్ చేస్తారు. ఓకే అయ్యగారు, నేను చూసుకుంటా టెస్ట్ చేస్తా. రండి ఒకసారి మీరు రండి. అదెందుకు సార్? మా అయ్యగారు మీకు డబ్బులు ఇవ్వాలి కదా, స్పర్శ ఉందా లేదా టెస్ట్ చేయాలి కదా. నేను దాంతో చేస్తారా? ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటారా? స్పర్శ ఉందా? లేదండి. ఇంతే సింపుల్. ఏమంటుంది చెప్పండి. స్పర్శ ఉందా? ఏదో స్పర్శలా అనిపించింది, స్పర్శ కాదండి అది. కాదా? లేదు స్పర్శ. అబ్బా నాకు లైట్ గా స్పర్శ వస్తున్నట్టు ఉందండి. స్పర్శ ఉందా మీకు? స్పర్శ తెలియట్లేదండి. స్పర్శ వచ్చిందా? లేదండి తెలియట్లేదు. అయ్యో మహా నటుడు, అందుకే కమల్ హాసన్ అన్నారు. నీకు చెప్పారు అప్పర్ బాడీ వద్దని. అమ్మో ఇప్పుడు కాలు కూడా వద్దంటారుగా. కాలు ఓకే. నీకు స్పర్శ ఉందా? నాకు లైట్ గా. ఒరే పనోడా, నీకు తెలియట్లేదురా టెస్ట్ ఎలా చేయాలి నువ్వు. తెలుస్తుందా? నీకు నాకు ఆల్మోస్ట్ కాలు వచ్చేసేసాయి. స్పర్శ లేదుగా మీకు? స్పర్శ నాకు తెలియట్లేదండి. తెలియట్లేదా? పైన నుంచి ఇలా వచ్చి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నారు సార్. మన కాడ రావు. నాకు 5 ఎకరాలు కదా సార్? వద్దు సార్, అడుక్కునేనా సంపాదించుకుంటా. ఏ కాళ్ళు వచ్చేసాయి మీకు? మా ఇద్దరికి కాలు వచ్చాయి సార్. మాకు రాబోయే మళ్ళీ మా ఫ్రెండ్కి రావాలి సార్. ఒరే అవన్నీ కాదురా, వాళ్ళు ముగ్గురు మంచోళ్ళనే చూడరా అన్నది. Extra Zabardast. చాలా అన్యాయం స్వామి. రోజుకి 24 గంటలు ఉంటున్నాయి, అందులో 18 గంటలు పొద్దున్నే ఉంటే రాత్రి మాత్రం 6 గంటలే ఉంటుంది. ఏదో ఒకటి మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి స్వామి. మా సీన్ గారు ఇలాగే మంచి మంచి గెటప్లు వేస్తూ, నేను మంచి ఆటో పంచులు రాస్తూ, మా స్కిట్ లో రోజు కూడా మంచి మంచి పంచులు వేస్తూ మేము అలా ముందుకు వెళ్ళిపోవాలి. సుధీర్ గారు పెద్ద హీరోల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు అన్నా, మన ఊర్లో జాతర అదిరిపోవాలి. మామూలుగా ఉండకూడదన్నా. మన ఊర్లో జాతర చూసి పక్క రోజులు ఇలాంటి జాతర ఎప్పుడు జరగకూడదని గుళ్ళు కుషించి నశించిపోవాలి. నేను కూడా చెప్పింది అదే కదరా. మా ఊరు కన్నా మీరు కానీ జాతర బాగా చేస్తే రేపు నేను ఊర్లో ఉండను రా. అవునా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. జాబ్ వచ్చింది. అన్నా ఇంతకు జాతరకి ఎవరు పిలుస్తున్నావు? ఇంకెవరు వస్తుండే చూడు. వీళ్ళ ఎంట్రీ లాగా ఉంది. మన ఇరుగడి ఎంట్రీ చూస్తారా సరే? అరే ఇరుబాబు రారా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం.
వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నా. అవునా? చిరంజీవి గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అన్నా. మా కోసం ఒక్కసారి స్టెప్, ఒక్కసారి మళ్ళీ. నేను స్టెప్ వేయాలంటే ఒక్కనే ఉంటే కుదరదు, నాకు ఇద్దరు ఉంటే అప్పుడు వేస్తా. అవునా? మరి పిలు. ఇంకా ప్రోగ్రామ్ మొదలు పెట్టండి అన్నా. నీకు మెచ్చి మన సుబ్బారావు గారు పిన్నిస్ ఇచ్చారన్నా, పిన్నిస్ ఇచ్చారన్నా. అరే ఎప్పుడు గుద్దడం కాదు, మార్చాలి టెప్. ఏది? అరే తగులుకోండి ఒక సాంగ్. అరే ఇరిగా మన ఊరు పరువు నిలబడాలి. మ్యూజిక్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం, పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. అరే ఇరిగా నీ పెర్ఫార్మెన్స్ నచ్చి మన వెంకట్రావు గారు 2000 చిల్లర అడిగారా నేను, చిల్లర అడిగారా నేను. గురుగారు నెక్స్ట్ ఏంటి? 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది. గెటప్ చేంజ్ చేయరా. సరిగో గెటప్ మారితే మరి డాన్స్ ఎదిరిపోదు, అదేందా? ఓకే ఓకే. మ్యూజిక్. గిలిగా గిలి గిలిగా గిలిగింతగా, కసిగా కసి కసిగా కవ్వింతగా. సుబ్బారావు గారు నీ పెర్ఫార్మెన్స్ చూడాలి, ఇంటికి వెళ్ళిపోయారట. ఇలా కాదు మా వాడు రీమిక్స్ లో గింగ్ రీమిక్స్ చేస్తావా? చేయమంటావా? చేయిదా. ఓకే రెడీ సాంగ్. యారా ఆడింతావా? ఇప్పుడు ఇస్తా చూడు. నువ్వు వేసి స్టెప్లు కొంచెం ఫోర్స్ చేస్తున్నావు తప్ప మార్చట్లేదురా. ఆయనకు వచ్చిందే 3 స్టెప్పులు, ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది. ఇంకో వేరియేషన్ చూపిస్తాను. ఏరా ఎరా బాబా. నీకేమొచ్చి తెలుసు, ఇదే చేస్తావు. నీకు దండం డైలాగ్ వరకు వెళ్ళండి కనీసం. ఎవరు పడిచేవాడు భుట్టోడు భుట్టోడు అంటే గుడ్డలే తీసి కొడతా. నేను అలా కొడతా, నేను అలా కొడతా. ఇదిగో రాస్కల్ 15వ తారీఖున నీకు భయపెట్టో చూపిస్తా. 20వ తారీఖున నువ్వు భయపడ్డావు సంగతి జనాలందరికీ తెలిసేలా చేస్తా. 1వ తారీఖున నువ్వు ఫినిష్. 15వ తారీఖు నేను 5గురితో మాట్లాడతా. 20వ తారీఖు అందులోని 3. 1వ తేదీ నా షోకి వస్తాడు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నిజం చెప్పరా, నీకు ఒక్క స్టెప్ వచ్చు కదా? ఒకటే వచ్చండి. స్టెప్ మీనింగ్ ఏంటో చెప్పు ఒకసారి. ఇప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అదేంటంటే మనం పొలంలో గడ్డి వాళ్ళ దగ్గర ఎవరితో ఉన్నాం అనుకోండి, ఇంకోళ్ళు ఎవరిని వచ్చారనుకో, వెళ్ళిపో ఇప్పుడు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటాం అన్నమాట. అది మరి ఒక్కోసారి ఇలా ఇలా అంటుంటావు, అదేంట్రా? ఇది వెళ్ళిపోయి దాని పిల్లలు కదండి, వచ్చే 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 వచ్చే. మరి ఈ స్టెప్ మీనింగ్ ఏంట్రా? మనకి పిడకలేపరం ఉందండి, పిడకలేస్తూ ఉంటాం గోడ మీద. మరి దీని మీనింగ్ ఏంట్రా? అది నా పర్సనల్ స్టెప్ అండి, అది నా పర్సనల్ స్టెప్ అండి. చెప్పావనా? వందనండి డ్రామా ఉంది. ఎక్కడ? 4 వస్తాం బాబా. ఎంతసేపు చేయాలి? తెల్లారులే. తెల్లారు చేరకరా, తెల్లారులంట, తెల్లారులు పంపిస్తాను. ఒకటి పంపిస్తే ఏరు బాబు కూడా తెల్లారు చేస్తాడు. నువ్వు వెళ్తావా? తెల్లారులంట. ఓకే నేను వెళ్తాను, ఓకే నేను వెళ్తాను. నువ్వు లేచి నీ స్టెప్ వేసుకు వెళ్ళిపో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం